క్యారేజ్ రెడీయా? అబ్బబ్బబ్బబ్బా వచ్చే లోపల కంగారు. పదండి వెళదాం. నువ్వెక్కడికే? జైలుకి. నువ్వెందుకు? నువ్వేమన్నా ఆడకైదివా? ఎందుకేమిటి? ఈ రోజు నా మాదా పుట్టినరోజు. నేను జైలుకు వచ్చి గ్రీటింగ్స్ చెప్పాలి. ఈ క్యారేజీలోని ఫుడ్ పెట్టాలి, పాయసం పట్టాలి. ఎంతకి తెగించావే. నువ్వు ఇలా జైలుకొచ్చి అడ్డమైన ఖైదీలందరికీ పాయసం పెట్టి గ్రీటింగ్ చెప్తే నా తలెక్కడ పెట్టుకోవాలి? టోపీలో పెట్టుకోవాలి. నోరుమై! బొత్తుగా భయం లేకుండా పోయింది. ఎవరికి? నాకే. ఏమే, నీకు దండం పెడతాను, నువ్వు మాత్రం జైలుకు రాకే. కావాలంటే వాడి క్యారేజీ నాకు ఇచ్చే, నేను వాడికి ఇస్తాను. సరే, ఇది మీరు తీసుకుని ఇది నా మాదాకిచ్చేయండి. ఈ గ్రీటింగ్ కూడా. నాకు సత్తుది, వాడికి స్టీల్ది. అడు జీవితము యౌవనం చంపేస్తాను. ఎవడ్రా నీకు అన్నయ్య? నా చేత అన్నయ్య అనిపించుకునే హక్కు నీకే ఉందన్నయ్య. ఏంట్రా నీ బోడి హక్కు? ఏ రూట్ లో నేను అన్నయ్య అవుతాను? ఏ థీరీ ప్రకారం నువ్వు నాకు తమ్ముడు అవుతావురా? అలా అంటావేంటన్నయ్య? మనిద్దరం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒకే జైల్లో కలిసి పెరుగుతున్నావు అన్నయ్య. నాకు నువ్వు దేవుడిచ్చిన అన్నయ్యవన్నయ్య. యాదాకి బారాత్ నికలే నీ బుయ్యా నీ బుయ్యా నీ బుయ్యా. చంపేస్తాను పారపడవధవా. ఇలాంటి హిందీ ప్రేమ చూపించావంటే నిన్ను బాంబే బాంబుల కేసులో ఇరికిస్తా. నువ్వేం చేసినా నా మంచి కోసమే అన్నయ్య. అన్నట్టు జాంబా నా కోసం క్యారేజీ పంపించిందా? ఆహా, నీకెంత సిక్స్త్ సెన్స్ రా. పళ్ళకిచ్చా వెదవా. ఇదిగో బర్త్డే పేరు చెప్పుకొని తింటావు. క్యారేజీ బయట ఇంత వాసన వస్తుంది. సరిగ్గా కడగల కుళ్ళు కప్పు కడిగిన ముచ్చంలో ఉందన్నయ్య. తలతలా మెరిసిపోతుంది. అన్నట్టు నాకు బర్త్డే గ్రీటింగ్ చెప్పడానికి జాంబా రాదా అన్నయ్య? రాదురా. ఇదిగో గ్రీటింగ్ తీసుకో. చుంచు, తొందరగా భోజనం పెట్టు. ఆ పని మీదే ఉన్నానండి. మర్యాదగా చెప్పు, నాకంటే ముందు క్యారేజ్ ఓపెన్ చేసింది ఎవరా? ఈ దరిద్రపు గడ్డు కోసం ఎవరు ఓపెన్ చేస్తారు సార్? నా దరిద్రమైన బతుకు నీ దాకా వచ్చిందనమాట. చంపేస్తాను. మైండ్ యువర్ టంగ్. స్పెషల్స్ అన్ని ఏమైనా? తందూరి చికెన్ అదిరిపోయింది చెల్లెమ్మా. మటన్ ఫ్రై చాలా బాగుంది చెల్లెమ్మా. థాంక్స్ అన్నయ్య. మాదా కొంచెం చేపల పీసేసుకో. వద్దు జాంబా, కడుపు నిండింది. అప్పుడేనా? పులో చేరేసుకోవా? మొయ్యా, నువ్వు అలా కొసరి కొసరి వడ్డిస్తుంటే ముద్ద ముద్ద పిసికి పిసికి తినాలనిపిస్తుంది జాంబా. మరింకే తిను మాదా. అసలే జైలు తిని తిని బెంగుళూరు మిరపకాయలా ఉండేవాడివి. బెజవాడ మూల కళ్ళ ఎలా అయిపోయావు చూడు. ఏంటని ఉద్దేశం? ఎంటి పేరు చెప్పొద్దు నాకు. తండూరు చికెన్ వాళ్ళకే, మజ్జిగ నీళ్ళు నాకు, మటన్ కర్రీ వాళ్ళకే. అసలు ఇది న్యాయంగా ఉందా? నేను న్యాయంగానే ఇచ్చాను, మీరే క్యారేజీలు మార్చారు. అంటే ఏంటని ఉద్దేశం? టోటల్ గా ఫాల్ట్ రాదంటావా? అవును, మీ పాడు బుద్ధి తెలిసే క్యారేజీలు మార్చి చెప్పాను. పోనీలే అన్నయ్య, ఇక్కడ మిగిలిందంతా నువ్వే తిను. నిన్నెవరు కదన్నారు చెప్పు. నేను వెళ్తాను. ఎక్కడికన్నయ్య? చేతులు కడుక్కొని వస్తావా? కాదురా, చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకో కనుక్కుని దాని కింద తలకాయ పెట్టి చచ్చిపోతాను. చార్మినారా? అదెప్పుడు లేటేనండి. గోదావరి అయితే రైట్ టైం. తొందరగా వెళితే దొరకొచ్చు కూడా. పదండి, మిమ్మల్ని స్టేషన్ లో దింపి నేను ఇంటికి వెళ్తాను. వస్తాను మాదా. అలాగే జాంబా. ఖైదీలు కొట్టవలసిన స్టిక్ తోటి మిమ్మల్ని మీరే కొట్టుకుంటున్నారేంటి సార్? ఎవరిని హెల్ప్ అడగడం ఇష్టం లేక. కర్మ కాకపోతే ఏంట్రా, టైలర్ ఉద్యోగం చేస్తూ ఖైదీల కంటే హీనంగా బతకాల్సి వస్తుంది. నాకు అర్థమైంది సార్. మీ బాధంతా అమ్మగారి బాయ్ ఫ్రెండ్ గురించే కదా సార్? ఒరే, మా ఆవిడ కంటే నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావురా. మీ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే దానికి ఒక్కటే మార్గం సార్. ఏంట్రా అది? ఆ ముగ్గురు దొంగ వెధవల్ని జైల్లో నుంచి బయటికి తోసేయండి సార్. లోపలికి తోసేయటమే కానీ బయటికి తోసేయటం మనకు అలవాట్లేదురా. రూల్స్ ఒప్పుకోవు. ఎందుకు ఒప్పుకోవు సార్? వాళ్ళ ముగ్గురు చాలా సత్ప్రవర్తన గల వాళ్ళని కాదు పెట్టి తోసేయండి సార్. ఫెంటాస్టిక్ ఐడియా. సత్ప్రవర్తన. అల్లేసుకుందాంరా మల్లెతీగా ఒప్పుకో సరదాగా.